మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుండి 22 వరకు మన మధ్య ఉన్నటువంటి చిన్నబ్బాయి మాస్టర్ వచ్చి వాక్యాన్ని చదవవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆ సమయముననే పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల అన్ని మారులు అతనిని క్షమించవలను. చదువుకున్నటువంటి వాక్య లేఖనాలను బట్టి పరిచర్య చేయడానికి మన మధ్య సుందరరావు గారు ఉన్నారు. వారు వచ్చి సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మంచిదండి. శుభ ఆదివారాన్ని మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించటానికి కూడుకొన్నాము. ఇప్పుడు చిన్నబ్బాయి మాస్టర్ గారు పరిశుద్ధ లేఖనము నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయము 21, 22 వచనాలు అనగా 2 వచనాల్ని చదివి వినిపించారు. మనిషి ఏమైనా చేయగలడు, కానీ ఎవరినైనా తన ఎడల తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసిన వ్యక్తిని ఆ మనిషి క్షమించటం చాలా కష్టం. ఇది మానవులందరి యొక్క నైజం. పేతురుకు ఒక సందేహం వచ్చింది. ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతున్నారు. ఆ మాటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనములో ఉన్న మాట. ఏమని అడుగుతున్నారు చూడండి అక్కడ. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతన్ని క్షమించవలెను? 7 మారులు మట్టుకా అని అడిగాను. చూసారా, పేతురు యొక్క ఉద్దేశం, సంఘములో ఉన్న వారి విషయం నాకు అనవసరం. మా ఇంట్లోనే నాకు ఒక సహోదరుడు ఉన్నాడు, నా పట్ల పరుషముగా ప్రవర్తిస్తున్నాడు, దురుసుగా ఉంటున్నాడు, నాతోటి అనేకమైన వివాదాలు గొడవలు పెట్టుకుంటూ ఉన్నాడు. ఎన్నిసార్లు వాడిని క్షమించాలి? 7 మారులు మట్టుకా అని అడుగుతున్నారు. మరి యేసు ప్రభు వారితో ఈ శిష్యులు అయిన బోధలు విన్నారు. ఆ బోధలలో పరలోక ప్రార్థన అనే ఒక బోధ కూడా ఉంది. ప్రభువా, మాకు ప్రార్థన నేర్పవా అన్నప్పుడు యేసు ప్రభు పరలోక ప్రార్థన వారికి నేర్పుతూ ఆయన ఏమంటాడంటే, మీ రుణస్థులను, మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనములో, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము అని ఉంటుంది. ఇక్కడ రుణములు అనే మాట ఆధ్యాత్మిక అప్పులు. రుణం అంటే ఏంటి? అప్పు. ఆ రుణములు క్షమించు అంటే మా పాపాలను మీరు క్షమించండి. ఆధ్యాత్మిక అప్పులు అంటే ఏమీ కాదు, అవి పాపాలే. ఈ పేతురు అంటున్నాడు కదా, ఎన్నో మారులు క్షమించాలి. ఆయన ఒక పారామీటర్ పెట్టుకుంటున్నాడు, ఒక లెక్క రాసుకుంటున్నాడు. 7 మారులు నేను క్షమింతే, నా సహోదరుని క్షమింతే సరిపోతుందా? అక్కడ నుండి అన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టేయచ్చా? లేదా అక్కడ నుండి మాట్లాడకుండా ఉండొచ్చా? అక్కడ నుండి అన్యునిగాను, సుంకరిగాను, అప్పుడుగాను ఎంచుకోవచ్చా అని ఈ పేతురు యొక్క భావన. పేతురు అప్పుడే అనుకుంటున్నాడు కదా, నేను చాలా హోదాలోకి వచ్చేసాను, యేసు ప్రభు వారి బోధలు విని నాకన్నీ తెలిసిపోయి అన్నట్టు ఇక్కడ పేతురు భావిస్తూ ఉన్నాడు. 7 మారుల మట్టుక. ఎందుకు ఈ సంఖ్యను ఇక్కడ చెప్పాడు, ఈ అంకెను ఇక్కడ వక్కానించాడు అంటే, యూదులకు వారికి కొన్ని గ్రంథాలు ఉన్నాయి, అవి రబ్బీ గ్రంథాలు అంటారు. వాటిని టాల్మడ్ అని కూడా అంటారు. యూదులకున్న గ్రంథాలని టాల్మడ్స్ అంటారు. ఈ టాల్మడ్ అనే గ్రంథం ప్రకారంగా ఆ రబ్బీలు ఆ యూదులకు బోధించేటప్పుడు వారు ఏమని బోధిస్తారంటే, నీ సహోదరుడు నీ విషయంలో తప్పు చేసినప్పుడు 3 మారులు క్షమించు. 3 మారులు దాటి 4వసారి నీ ఎడల మరలా తప్పు చేశాడనుకో, 4వ మారు నువ్వు ఇంకా క్షమించక్కర్లొద్దు అంటారు. వాళ్ళ సిస్టమ్ అది, వాళ్ళకున్న చట్టం అది. ఆ సిస్టమ్ ప్రకారంగా అలా చెబుతూ ఉంటారు. అయితే ఈ పేతురు మన రబ్బీలు చెప్పిన దానికంటే, అనగా వారు 3 మార్లే కదా క్షమించమన్నారు, నేనైతే
దానికి రెట్టింపు ఇంచుమించు 7 మారులు నేను క్షమించటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెబుతూ ఉన్నాడు. అంటే దీని అర్థం ఏమిటంటే పేతురు తనను ఆత్మీయంగా ఎదిగిపోయినట్టు, అనగా నేను ఆత్మీయంగా ఎదిగిపోయాను కాబట్టి 7 సార్లు క్షమిస్తే నేను గొప్ప క్షమాపణ కలిగిన వ్యక్తిగా ఉన్నట్టు ఆయనే చూపించుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 22వ వచనములో 7 మారులు మట్టికే అని చెప్పాడు. ప్రభువు ఏమంటున్నాడు అక్కడ 22లో, అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారులు మట్టుకే కాదు 70 ఏళ్ల మారులు మట్టుకని నీతో చెప్పుచున్నాను. పేతురు, నువ్వు 7 మారులు మట్టికే క్షమిస్తే సరిపోతుందా అని నన్ను అడుగుతున్నావు. కాదయ్యా, 7 మారుల మట్టుకు క్షమిస్తే సరిపోదు, 70 ఏళ్ల మట్టుకు క్షమించాలి అంటున్నాడు. 70 ఏళ్ళు అంటే ఈ 70 సంవత్సరాలని కాదు, ఇక్కడ 70 × 7 అంటే 490 సార్లు నువ్వు క్షమిస్తూనే ఉండాలి. మనిషి ఎంతకాలం బ్రతుకుతాడండి? మహా బ్రతికితే 65, 70, 85, 90, ఇంకా గట్టి ప్రాణమైతే 100 సంవత్సరాలు దాటుతారు. 490 సంవత్సరాలు ఎవడు బ్రతకగలడు? ఇక్కడ ప్రభువు చెబుతున్న మాట అదే కాదు. 490 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు, అన్ని సంవత్సరాలు నువ్వు క్షమించు అని పేతురుతో అంటలేదు. నీ జీవిత కాలమంతా క్షమిస్తూనే ఉండాలి. నీ ప్రభువు మనకు చెబుతున్నది ఏమిటంటే క్షమించటానికి హద్దు లేదు. క్షమించటానికి హద్దు ఉందండి? లేదు. అలాగే క్షమించటకు కాల పరిమితి కూడా లేదు. ఇంతకాలం వరకునే నేను క్షమింతాను, అక్కడి నుండి నేను క్షమించను అనేది కూడా లేనే లేదు. దీని ద్వారా యేసు ప్రభువు పేతురికి ఏ విధంగా బోధించాడు అంటే 3 రకాలైన విషయాలను ప్రభువు పేతురికి తెలియపరిచాడు. అందులో ఒకటి ఏమిటంటే దేవుడు పరిమితి లేకుండా క్షమిస్తాడు. మొదటిదేంటి? దేవుడు క్షమాపణకి పరిమితి లేదు. మనం అనుకుంటాం ప్రభువు క్షమించటం లేదు అనుకుంటాం. ఆయన క్షమించకపోతే మనం భూమి మీద ఉండం. ఎందుకంటే మనము పాపములో ఉన్నవారము, పాపములో పుట్టిన వారము, పాప నైజం మనలో ఉంది, పాపాన్ని చేస్తూ ఉంటున్నవారు. అయితే ఇక్కడ దేవుడు మన పాపాలని అద్దు లేకుండా, పరిమితి లేకుండా, ఒక టైం లైన్ లేకుండా ఎప్పుడు నిన్ను నన్ను మనల్ని అందరినీ క్షమిస్తూనే ఉంటున్నాడు. దేవుడు మన అతిక్రమాలను శిక్షిస్తే, పనిష్మెంట్ ఇస్తే, శిక్ష వేస్తే రోజుకు ఎన్నిసార్లు ఆ శిక్ష మనం పొందవలసిన వారం? చాలాసార్లు పొందాలి కదా. ఈ తప్పుల్ని మన ప్రభువు క్షమించకపోతే రోజుకు ఎన్ని మార్లు మనం శిక్షించబడతామో మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడికి మన ఎడల అపరిమితమైన ప్రేమ ఉంది. అందుకే ఆయన క్షమాపణకు హద్దు అనేదే లేనే. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారట? వారి మీదకి గొప్ప శిక్ష వచ్చేసింది. ఎంత దారుణమైన శిక్ష అంటే వారి స్వదేశమును విడిచిపెట్టిపోవలసి వచ్చింది. నెబుకద్నెజరు అనే రాజు వచ్చి వారి దేశాన్ని కొల్లగొట్టి వాళ్ళ ప్రజలందరినీ పట్టుకుపోయాడు. పరాయి రాజు ఏం చేస్తాడు? మనల్ని బాగా చూసుకుంటాడా? ఎంత మాత్రమో చూసుకోడు. ఆ పరాయి రాజు వీళ్ళని చాలా కష్టపెడతా ఉండేవాడు. కష్టపెడతా ఉన్నప్పుడు వీళ్ళు అప్పుడప్పుడు అనుకునేవారట. ఏమనుకునేవారు? దేవుడి మాటలు మనం విన్నందువల్లే కదా మనకి కష్టాలు వచ్చాయి.
దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమను నిర్లక్ష్యము చేస్తున్నందువల్లే ఇప్పుడు మనము కష్టాలు పడుతున్నాము. ఆ కష్టాలు ఎంత ఘోరముగా ఉన్నాయో చూడండి అని చెప్పి వారు అనుకుంటూ ఈ మాటలు చెబుతున్నారు. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. దేవుడికి విరోధముగా తిరుగుబాటు చేసే ప్రజలు కలరు. ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. ఆ దేవుడికి విరోధముగా తిరుగుబాటు చేసిన వారు ఇప్పుడు బాధ పెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన కృపను, ఆయనిచ్చే క్షమాపణలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరి తిరుగుబాటు చేసిన వారిని కూడా ఆయన కృప ప్లస్ క్షమాపణ దేవుడి దగ్గర మనకు దొరుకుతుంది. అందుకే కీర్తనకారుడు 130వ కీర్తన 4వ వచనంలో అంటున్నాడు, ఆయన జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఎవరి యొద్ద క్షమాపణ దొరుకుతుందటండి? దేవుడి దగ్గర మాత్రమే క్షమాపణ దొరుకుతుందట. ఇక రెండవది, పేతురు నువ్వు గుర్తుపెట్టుకో, క్షమించుట దేవుని స్వభావం అని తెలుసుకో అంటున్నాడు. దేవుడు ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు వారిని నరకానికి పొమ్మలేదు, నాశనము చేయలేదు. వారిని ఏం చేశాడంటే క్షమించాడు. క్షమించాడు కాబట్టే గొర్రె పిల్లను వధించి వస్త్రములిచ్చి బ్రతకండని పంపించాడు. ఆదాము అవ్వలను క్షమించిన దేవుడు ఇశ్రాయేలీయులు ఆ సినాయి పర్వతం దగ్గర మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకువచ్చిన దేవుడు ఈ బంగారు దూడే అని చెప్పి దేవుడికి కోపం రేపిన దేవుడు వారి ఎడల ప్రేమను చూపించాడు, వారిని దావీదు హృదయానుసారుడే దేవుడికి. ఒకానొక బలహీనమైన క్షణంలో పాపము చేసినప్పుడు దేవుడు దావీదు పాపాన్ని కూడా క్షమించాడు. ఇక నినివే ప్రజలు వారు మహాదుర్మార్గులైపోయారు. ఆ పట్టణముని యొక్క ఆ పాపమనే పొగ దేవుడు చూశాడు. ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. క్షమించే దేవుడు ఒక్కసారి వీరికి అవకాశం ఇద్దారని చెప్పి యోనాను పంపించాడు. యోనా ద్వారా సువార్తను వినిపించాడు. మారు మనసు పొందినప్పుడు వారిని దేవుడు క్షమించాడు. ఇలాగా దేవుడి క్షమాపణకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అంటే దేవుడు హృదయము మానవుల్ని క్షమిస్తుంది. దేవుడు హృదయమే కాదు, ఆయన నైజము కూడా క్షమాపణతో నిండి ఉంటుంది. దేవుడు క్షమించుట అనే నైజాన్ని కలిగి ఉన్న దేవుడు. మరి అలాంటి దేవుడు కలవరి కొండ మీద సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన కొట్టినవారు ఎదురున్నారు. మేకులు కొట్టినవారు, కాళ్ళలో మేకులు కొట్టినవారు, చేతుల్లో కొట్టినవారు, కొరడాలతో కొట్టినవారు, ఉమ్మి వేసిన వారు, ముళ్ళ కిరీటం పెట్టినవారు, హేళన చేసిన వారు, దూషించిన వారు, వీరందరూ ఆ శిలువ మీద నుండి చూస్తుంటే అందరూ కనపడుతూ ఉన్నారు. అన్యాయపు తీర్పు తీర్చిన వారు అందరూ ఉన్నారు. పాపులైన మానవులందరూ కూడా ఆయన ఎదుటే ఉన్నారు. ఉన్నప్పుడు ఆయన పలుకుతున్న మాట ఏమిటంటే, లోక సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అంటే క్షమించటము దేవుని యొక్క నైజము. క్షమించటం ఏంటండి? దేవుని యొక్క నైజం. ప్రభువు మనం ఎంతగా క్షమిస్తున్నాడంటే తన్ను తాను మరణానికి అప్పగించుకుని మనకి విడుదల విమోచన కలిగించేంతగా ఆయన రక్తము ఇచ్చి ఆ రక్తము ద్వారా మనల్ని పవిత్రపరిచి పవిత్రులైన మనల్ని ఆయన బిడ్డలుగా స్వీకరించేటంతగా అంతగా క్షమిస్తూ ఉన్నాడు. మరి మనము మన పొరుగువారి విషయంలో క్షమిస్తున్నామా? మన ఇంట్లో, మన చుట్టుపక్కల, మనతో ఉన్నవారు మన ఏదైనా చిన్న మాట మాట్లాడితే ఎంత పౌరుషపడిపోతాం. వాళ్ళ మాట్లాడిన మాట కంటే 2-3 మాటలు మనం ఎక్కువే అనాలని
మన యాప్టిట్యూడ్ వారి మీద చూపిస్తూ ఉంటుంటాం. దేవుడు మనల్ని అంటున్నాడు కదా, క్షమించండి క్షమించండి. నా స్వభావము, నా నైజము క్షమించటము. నా పిల్లలైన మీరు ఇతరులను క్షమించాలి. పేతురు 7 మారులు మెట్టు కన్నావు. ఆ రబ్బీలైతే 3 సార్లు క్షమిస్తే సరిపోతుందన్నారు టాల్మడ్ అనే వారి గ్రంథములో. నువ్వైతే వారికంటే ఎక్కువ నేను క్షమిస్తే సరిపోతుందా అని నన్ను అడుగుతున్నావు పేతురు. కాదు కాదు, దేవుడికి క్షమించే నైజం ఉంది, ఆ గుణం ఉంది. నీ జీవితకాలమంతా కూడా క్షమిస్తూనే ఉండాలి. క్రైస్తవులమైన మనము ప్రభు బోధన బట్టి మనం ఏం చేయాలంటే క్షమించటము అలవరుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట రాయబడి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఏమని రాయబడి ఉంటుంది? చదువుదాము, వినండి. అక్కడ దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈ పత్రికలో ఈ మాట ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తున్న మాట. ఈ వాక్యం వారి గురించి రాస్తున్నాడు. మీకు క్షమాపణ అనేది ఉంది. ఎలాగా? దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి మీరు దేవుని యొద్దకు పిలువబడ్డారు, ఆయన దగ్గరికి రాబడ్డారు. కాబట్టి ఆయన కృప మీ మీద ఉంది. ఈ కృపను మించిన ఐశ్వర్యం ఈ లోకములో ఎక్కడ ఎవరికీ లేదు. పెద్ద పెద్ద భవనాలు ఉన్న వాళ్ళు ఐశ్వర్యవంతులు కాదు, ఎస్టేట్లు ఉన్న వాళ్ళు ఐశ్వర్యవంతులు కాదు. దేవుని కృప ఉన్న వాళ్ళు మాత్రమే ఐశ్వర్యవంతులు. ఆ కృప మీకుంది. ఆ కృపను బట్టి ఆ ప్రియుని యందు, ఎవరు? మన దేవుడైన యేసయ్య. ఆ ప్రియుడంటే మన దేవుడైన యేసయ్య యందు ఆయన రక్తము వలన, యేసు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు చిందించిన ఆ రక్తము వలన మనకేం కలుగుతుందంటే విమోచన అనేది కలుగుతుంది. విమోచన అనే మాట విడుదల. విమోచన అనే మాట ఏంటండి? విడుదల. ఒక రోగంతో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తి ఆ రోగము నుండి, ఆ జబ్బు నుండి నయమయ్యి స్వస్థపడితే అతను ఏమంటాడంటే, నాకు ఈ రోగం నుండి విడుదల కలిగిందంటాడు. అంతే కదా? విమోచన అంటే అదే. మరి ఆ రోగం అటుంచండి, మనలో ఒక పాప రోగం ఉంది. ఆ పాప రోగం పోవాలంటే ఎవరు కావాలా? ప్రియుని యొక్క రక్తము కావాలి, యేసయ్య యొక్క రక్తము కావాలి. ఆ రక్తమే నిన్ను విమోచించగలదు, ఆ రక్తమే నిన్ను కాపాడగలదు, ఆ రక్తమే నీ మీద నుండి నిందను తీసివేయగలదు, ఆ రక్తమే నిన్ను పరిశుద్ధుల వరుసలోనికి తీయగలదు. ఆ రక్తము పరిశుద్ధమైనది, శక్తివంతమైనది, మనందరి కొరకు ఇయ్యబడిన రక్తము. ఆ రక్తము కాబట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన విమోచన, అనగా ఆ విమోచన ఎలాంటిదట? అపరాధములకు క్షమాపణ. పాపాలకు ఉన్న మరొక పేరే అపరాధాలు. ఆయన తన కుమారుడైన యేసయ్య, ఆ ప్రియుడైన యేసయ్యను మనకిచ్చాడు. ఆ యేసయ్య రక్తము చిందించాడు. ఆ రక్తము మన అపరాధములను క్షమించి పాపముల నుండి విడుదల చేస్తుంది. కాబట్టి క్షమించుట దేవుని స్వభావమై ఉంది, నైజమై ఉంది. మనము కూడా క్షమించట అనేది నేర్చుకోవాలి. లోకములో ఉన్నవాడు ఇష్టానుసారంగా తిడుతున్నాడంటే, లోకములో ఉన్నవాడు నిందలు నీ మీద వేస్తున్నాడంటే, వాడి మీద నువ్వు పగబట్టకూడదు. వాడి కొరకు ప్రార్థించు, వాడిని క్షమించు. ప్రభువా, ఇలాంటి కఠిన హృదయాలను నువ్వు మార్చవయ్యా, ఆ కఠిన హృదయాల్ని నువ్వు మార్చి మంచి మనుషులుగా చేయవయ్యా అని నువ్వు ప్రార్థించాలి. అంత మాత్రమే కాదు,
అటువంటి వారి మాటలను నువ్వు క్షమించి, బాబు నేను నిన్ను క్షమిస్తున్నాను, తప్పు వాడిదైనా సరే నేను నిన్ను క్షమిస్తున్నాను, వెళ్ళు అని చెప్పి వాడితో సమాధానముగా నువ్వు ఉండగలగాలి. ఎందుకంటే అది మన దేవుని యొక్క నైజం. మూడవది, లాస్ట్ది మనము చూస్తే, క్షమించుట సంఘము ఐక్యముగా ఉండటం కోసం. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని కీర్తనాకారుడు అంటాడు. మనమందరము ఎవరు? దేవుని యొక్క సహోదరులు. ఆయన మన జ్యేష్ఠుడు. మనమంతా ఒక దైవికమైన కుటుంబం. ఆ కుటుంబములో ఉన్న మనము ఇప్పుడు ఏం చేయాలంటే, ఐక్యత కొరకు, మనలో మనము ఐక్యముగా ఉండడం కొరకు, మనలో మనకి సఖ్యత కలిగి ఉండి జీవించట కొరకు క్షమాపణ అనేది చాలా అవసరమై ఉంది. అది సంఘానికి మరీ ముఖ్యమై ఉంది. సంఘంలో మీరే ఐక్యతగా లేకపోతే, మీరే ఎడముఖము పెడముఖము కింద ఉంటే, మీరే ఒకరికొకరు ప్రేమగా మాట్లాడుకోకపోతే, ఇక బయటి వారికి మీరు దేవుని ప్రేమను ఎలాగ తెలియచేయగలరు? ఓహో, వీళ్ళ దేవుడు ఎంత ప్రేమ గలవాడా, అందుకే వీరింత ప్రేమతో ఉన్నారు అని బయట వారు ఎలాగ మిమ్మల్ని చూసి వారు స్పందించగలరు? ఈ క్షమించుటనేది సంఘం ఐక్యతగా ఉన్నప్పుడే జరుగుతుంది. కొరింథీ సంఘం అలాగే ముక్కలైపోయే పరిస్థితి వచ్చేది. సంఘంలో ఉన్న వీరు ఎలా జీవిస్తున్నారో పౌలు గారు చెబుతున్నారు. కొరింథీకి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములు అంటున్నాడు కదా, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. ఇక్కడ 2 దుర్లక్షణాలు చెప్తున్నాడు. సంగమా, మీలో అసూయ ఉండకూడదు, మీలో కలహం ఉండకూడదు. అసూయ ఎక్కువైపోతే కదా కలహం వచ్చేస్తుంది. ఇలా ఉండి జీవిస్తున్న వారిని ఆత్మ సంబంధమైన మనుషులు అని పిలవటం లేదు పౌలు గారు. ఆయన ఏమని పిలుస్తున్నాడంటే, మీరు శరీర సంబంధమైన మనుషులే. దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు? ఆత్మ సంబంధమైన మనుషులుగా ఉండమంటున్నాడు. మనం ఎలా ఉంటున్నాం? శరీర సంబంధమైన మనుషులుగా ఉంటున్నాం. జాగ్రత్త సుమా. దేవుడు మనల్ని దీవించేవాడే కాదు, ఆ దీవెనకు దూరం చేసేసేవాడు కూడా. మనము మన శరీరాన్ని ఆస్వాదనగా చూపి దేవుడికి దూరం అయిపోవటం, దేవుడేట్లే అనే విర్రవీగేతనం రావటం, ఇవన్నీ మనకు సరిపడనివి. సంఘములో అలా ఉండకూడదు. ఇంకా కొరింథీలోనే అంటున్నాడు, 6వ అధ్యాయం 6వ వచనములో, మొదటి కొరింథీ, అయితే సహోదరుడి మీద సహోదరుడు వాద్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటినే వాద్యమాడుచున్నాడు. ఇదో రకం గుంపండి. సహోదరుడి మీద సహోదరుడు, ఇద్దరు సంఘంలోనే ఉన్నారు. వీడికి వాడికి గొడవ వచ్చింది. వాద్యం ఆడుతున్నాడంటే, వాద్యం అంటే ఏంటి? అక్కడ గొడవ. వీడి మీద వాడు గొడవ ఆడుతున్నాడు. ఈ గొడవను ఎక్కడికి తీసుకెళ్లారు? అన్యుడి దగ్గరికి తీసుకెళ్ళాడట. అన్యుడు అలా పోతే, అరే మీరు ఒక సంఘానికి వెళ్తున్నారు, ఒక పాస్టర్ గారు చెప్పిన మాటలు వింటున్నారు, ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటున్నారు, ఇదేంటి మీరు గొడవలు ఆడుకుని కొట్టుకుంటున్నారు అని అంటే, ఆ గొడవను తీర్చడానికి నువ్వే మాకు సరైనడు అని అన్యుడి దగ్గరికి వెళ్తున్నారట. అంటే దేవుణ్ణి ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే, వీళ్ళు బజారులోనికి తీసుకెళ్తున్నారు. ఎందుకు? క్షమించటం అనే హృదయం లేక. క్షమించాలి ముందు మనం. అవిశ్వాసం ఏమనుకుంటారంటే, ఒరే ఈ పేరుకి క్రైస్తవులే కానీ వీళ్ళు మనకంతా దరిద్రంరా అనుకోరండి. పేరుకే క్రైస్తవులు వీళ్ళు మనకంతా దరిద్రంగా ఉన్నారా అనుకుంటారు. అలాంటి మచ్చ నీ మీద పడుతున్న మచ్చ కాదు, అది మన ప్రభువైన యేసు ప్రభు మీద పడుతున్న మచ్చ. అది మాత్రం గమనించుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 3:13లో
లాస్ట్ వచనం చదువుకుని ముగించుకుందాము. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. చిన్ని వాక్యం ఇది, అర్థం చాలా పెద్దది, ఆచరించలేని అర్థం ఇది. నేనే ఉన్నాను, నాకు ఎవడైనా హాని చేయాలని వచ్చాడు అంటే నాకు కీడు చేయాలి. వచ్చిన ఎడల ఆ వచ్చిన వాడిని నేను సహించుకోవాలట. ప్రభువు మిమ్మును క్షమిస్తున్నాడు కాబట్టి మీరును క్షమించాలి. ప్రభువు మీ పాపాలను లెక్క రాస్తే పొద్దున్నుండి సాయంత్రం వరకు 1000కి పైనే ఉంటాయి. మరి 1000 మార్లు దేవుడు నిన్ను క్షమించటం లేదా? నువ్వెందుకు నీ సహోదరుని క్షమించవు? క్షమించటం అనేది మనము చాలా కష్టమైన పనైనా ఆ పనిని ప్రభు కొరకు ఇష్టపడే పనిగా మనము మార్చుకోవాలి. క్షమించటము సమాధానానికి మూలం. క్షమించటము, ఒకరినొకరు క్షమించటము మన దేవునికి చాలా ఇష్టం. కాబట్టి మనము ఈ 2 వచనాల్లో నేర్చుకున్న సారాంశం ఏమిటి అంటే క్షమించటము.